కానీ ఇక్కడ అంటే ఈ అంశానికి సంబంధించి చూసుకున్నా రైతులకు సంబంధించి చూసుకున్నా కూడా ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఒక వ్యవహారం వచ్చినప్పుడు దాని పాజిటివ్ కంటే నెగిటివ్గా ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతుంది సోషల్ మీడియా పరంగా అయినా లేదంటే ప్రజాదరణ పరంగా అయినా లేదంటే టీడీపీ నేతలు ఎవరైనా మాట్లాడే అంశాలు చూసుకున్నా కూడా చాలా పెద్ద ఎత్తున రాద్ధాంతం ఎందుకు జరుగుతుంది. నేను నా పాపకు సంబంధించి చూసాము, ఆ అమ్మాయి మీద చిన్న పాప మీద సోషల్ మీడియాలో ట్రోల్స్, అది కూడా చాలా హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా దాన్ని ఎగతాళి చేసే విధంగా మాట్లాడటం, ఇటు సమాజానికి ఏమన్నా డీవియేట్ చేసి జగన్మోహన్ రెడ్డిని కలిసిన వాళ్ళు మాత్రం మంచోళ్ళు కాదు మిగతా వాళ్ళందరూ కూడా మంచోళ్ళు అనే అంశాన్ని తీసుకొస్తున్నట్టు కనిపిస్తుందా? ప్రధానంగా తెలుగుదేశాన్ని అభిమానించే వాళ్ళు కావచ్చు, లేకపోతే రఘురామకృష్ణరాజు గారు కావచ్చు, ఇట్లా వాళ్ళు స్పందనకు నేను కారణం అనుకుంటున్నానంటే ఆ అమ్మాయి యొక్క ఎమోషనల్ కనెక్షన్ బాండింగ్, ఆ కలయిక అనేది ప్రజల్లో ప్రతి ఒక్కరిలోకి వెళ్ళిపోయింది ఆ మెసేజ్. ఆ క్రమంలో అంతవరకు తెలుగుదేశం పెద్ద బాధపడదు. అదే పాపులర్ అయిన అమ్మాయితో ఒక మాట అయితే బయటకు వచ్చింది, అదేంటంటే 15,000 రూపాయలు అమ్మఒడి పడలేదు అనేది. ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇబ్బంది పడినట్టున్నారు, అంటే డిఫెన్స్ కదా. కాబట్టి దానికి కొనసాగింపు ఏం చేసినారు, రెండు ప్రయోగాలు చేశారు. ఒకటి, అసలు అమ్మాయి చదివేది 1,30,000 రూపాయలు పబ్లిక్ స్కూల్ ఒకటి. అట్లాంటి 1,30,000 రూపాయలు ఫీజు చదివే అమ్మాయికి 15,000తో పనే ఉంది, నెంబర్ 1. నెంబర్ 2, అసలు అమ్మాయి వాళ్ళ అమ్మని ఇంకొక ఫోటో పెట్టేసి అనితా చౌదరి, రజనీ చౌదరి అని ఒక అమ్మాయి, అమ్మాయి కొంచెం రూపం ఈ అమ్మాయికి సెట్ అవుతుంది. అమ్మాయి వైసీపీ యాక్టివిస్ట్, చాలా యాక్టివిస్ట్, చాలా ఫెరోసస్ గా పనిచేస్తుంది. రజనీ చౌదరి అనే అమ్మాయి అనుకుంటాను, చాలా బాగా పనిచేస్తుంది, ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది కూడా. కాబట్టి ఎఫెక్టివ్ క్యాడర్ కాబట్టి వాళ్ళ కూతురుతో మాట్లాడిచ్చారు అని ప్రయత్నం, అంటే వీళ్ళు క్రియేట్ చేశారు ఈ మొత్తం డ్రామా సీన్ అని చెప్పడం కోసం ప్రయత్నించారు. నా పాయింట్ ఏంటంటే అశోక్ గారు, 2 పాయింట్. సరే, వివాదం పక్కన పెడితే, పాలిమర్ అని తమిళనాడులో ఒక ఫేస్బుక్ ఉంది, తమిళ ఫేస్బుక్. అది దాంట్లో ఈ వైరల్ ఈ వీడియో, జగన్ గారిని అమ్మాయి కలవడం, ముద్దు పెట్టుకోవడం, అమ్మాయి సంతోషించడం వీడియో, దాన్ని షేర్ చేస్తే 4 లక్షల మంది చూసినారు. ఆ ఫేస్బుక్ లో చూస్తా అంటే అంత 10,000 20,000 వ్యూస్ వస్తుంటాయి, దీనికి 4 లక్షలు వచ్చింది. ఇంగ్లీష్ లో, తెలుగులో, ఏ భాషలో పెడితే వస్తుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆ అమ్మాయి చిన్నపిల్ల, ఆ అమ్మాయి జగన్ ని చూసిన వెంటనే కలవాలని ఆతృత పడింది. ఆడ ఏడుస్తుంది నటన కాదు. చిన్న పిల్లలు ఎవరైనా సరే తాముకు నచ్చిన విషయం కళ్ళ ముందు కనపడి దొరికినట్టే దొరికిపోతా ఉందంటే ఏడ్చేస్తారు. జగన్మోహన్ రెడ్డి చూశారు, పిలిచి నన్ను మాట్లాడతాడేమో చిన్నపిల్లని అనుకునింది, వెళ్ళిపోతాడేమో అని భయపడి ఏడ్చేసింది, వెంటనే నవ్వేసింది కలిసిన వెంటనే. అది ఒక కల్మషం లేనటువంటి క్యారెక్టర్. అదే ఆ అమ్మాయిని ఎత్తుకున్న వాళ్ళ తండ్రి నవ్వుతున్నాడు, అమ్మాయి ఏడుస్తున్నా, ఏడిస్తే నవ్వుతాడు. ఎందుకు నవ్వాడంటే, ఈ అమ్మాయి ఏడుస్తుంది ఎందుకంటే జగన్ కలవడం కోసం. జగన్ గారు పిలుస్తున్నాడు, అయిపోయింది కాబట్టి వాళ్ళ తండ్రి అర్థమైపోయింది. కానీ అమ్మాయి కలిసేంతవరకు నమ్మకం లేదు కాబట్టి ఏడ్చింది. ఒక కల్మషం లేకుండా అమ్మాయి జగన్ పట్ల రియాక్ట్ అయింది. అంతే కల్మషం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆప్యాయంగా అమ్మాయిని తీసుకున్నాడు, పలకరించాడు, ముద్దు పెట్టాడు, అమ్మాయి ముద్దు పెట్టింది, సెల్ఫీ తీసుకున్నాడు, పోయారు. ఏంటి దాంట్లో మనకు బాధ అంటున్నా. వీళ్ళ బాధ ఏంటి నాకు అర్థం కాదు. పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికైనా, చంద్రబాబు నాయుడు గారికైనా, పవన్ కళ్యాణ్ గారికైనా, బాలకృష్ణ గారికైనా ఒక్కొక్క రకమైన అభిమానులు ఉన్నారు. బాలకృష్ణ గారు నెట్టేస్తే, ఒక్కోసారి కొట్టేస్తే సంతోషించే అభిమానులు ఉన్నారు. ఆయన చెప్పుకుని ఒకసారి నన్ను ఏం చేయమంటారు, వాళ్ళు కొట్టించుకోవాలని వస్తాను నా దగ్గరికి అంటాడు. అదొక అభిమానం, ఆయన ప్రేమ, ఆయన చేయదాగితే చాలనుకున్నారు. దాన్ని ఎట్లా చూస్తాం, దుర్మార్గుడే చూస్తాం, బాలకృష్ణ చూడలేం కదా. కాబట్టి ఆయన అటు అభిమానిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇంకొక రకంగా అభిమానిస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఎమోషనల్ కనెక్ట్ అయిన ఒక సమాజం ఉంది, మీకు ఎట్టుందో వాళ్ళకుంది. ఆ ఎమోషనల్ గా కనెక్ట్ అయిన సమాజం ఆయన ఎమోషనల్ గా వెళ్తుంది, మనకేంటి ఇబ్బంది అంటున్నారు. వాళ్ళ ఆనందం వాళ్ళది, మీ ఆనందం ఏంటి, నెంబర్ 1. నెంబర్ 2, ఆ అమ్మాయి మీ బాధ ఏంది, ఆ 15,000 రూపాయలు చెప్పించారని మీ బాధ. దానికి మీరు వేసిన వేషాలు ఏంటి, ఆ రజనీ చౌదరి గారు అనే ఫోటోని పెట్టుకొచ్చారు. పాయింట్ ఏంటంటే, రజనీ చౌదరి అనే రూపం వేరు, రూపం ఈ అమ్మాయి రూపం ఇక్కడ కొంచెం పోలిక ఉంది కాబట్టి ఇక్కడ పెడైనారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, రజనీ చౌదరి అని ఆమె వైసీపీ అడ్డుకోరు, వాళ్ళ కూతురు అట్టగాపితే ఎట్ట రియాక్ట్ అయితే మీకెందుకు, ఆర్డుకోరు కూతురు. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలందరూ జగన్ కలవాలని పరిగెత్తారు, వాళ్ళ ఆనందం. వాళ్ళు వైసీపీ కార్యకర్తలు కాబట్టి కలిసారంటే కలుస్తారు, మీకెందుకు. రజనీ చౌదరి కూతురుగా పోతే మనకేంటి అభ్యంతరం అంటున్నా. అభిమానం చూపిస్తారు, వాళ్ళ కూతురు కాబట్టి ఇంకా ఎక్కువ చూపిస్తుంది. తీరా తెలియదంటే ఆ అమ్మాయి కూతురే కాదు, ఆ అమ్మాయి బంధువు, కులం కూడా అది కాదని మళ్ళీ తేలింది. కానీ మీరు తేలిపోతున్నారు కదా అక్కడ.
ఉమ్, 2 అమ్మాయి చదివింది వేరే పబ్లిక్ స్కూల్లో, దాన్ని తీసుకొచ్చి 1,130,000 రూపాయలు ఫీజు కట్టి చేరింది అనుకుందాం అశోక్ గారు. ఉమ్, మీ బాధ ఏంటంటే ఆమెకి ఎందుకు 15,000 అంటే 15,000 గుర్తు ఆ అమ్మాయి చేయాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. ఉమ్, ఈ రాష్ట్రంలో పాపులర్ డైలాగ్ నీకు 15 నీకు 15. అవును. కాబట్టి ఊరి తెలియదు, అది ఈ లేదని తెలియదా, ఉమ్, ఆ తల్లిదండ్రులు తెలియదా, ఇంకా ఆ అమ్మాయి వచ్చి చెప్తేనే అర్థం అవుతుందా? కాబట్టి 15,000 రూపాయలు అమ్మఒడి మీరు ఇవ్వలేదని తెలుసు. ఉమ్, లోకేష్ గారు అయితే చాలా హుందాగా ఈ సంవత్సరం ఇవ్వలేము, వచ్చే సంవత్సరం పరిశీలిస్తామని చెప్పారు. ఆ అమ్మాయి చెప్పపోయినంత మాత్రం ఇంకొకరు తెలియదు. చెప్పాల్సిన అవసరం ఏంది? నాకు వచ్చేది ఆగిపోయింది. ఉమ్, ఇచ్చేంత వరకు అది ట్రోల్ అవుతూనే ఉంటుంది. ఓకే. దాని గురించి మీరు ఎందుకు బాధపడతారు? అమ్మాయి చెప్పింది కాబట్టి బాధపడడం, రజనీ కూతురు కాబట్టి బాధపడడం. ఏం రజనీ కూతురు రజనీ జగన్ అభిమానిస్తుంది, ఆయన కూతురు ఇంకా ఎక్కువ అభిమానిస్తుంది. వాళ్ళ అభిమానం తప్పేముంది, ఎవరు వ్యక్తిగత అభిమానులు ఉంటారుగా. ఉమ్, నటనే ఉందంట. రజనీ కూతురు పోయి అభిమానిస్తే నటనే ఉంది. రజనీ కూతురు కాబట్టి ఇంకా ఎక్కువ వెళ్తుంది. ఎందుకంటే మా అమ్మ ఎప్పుడు మా జగన్ గురించి చెప్తా ఉంటుంది. అలాంటి ఆయన కూతురు ఆమె ప్రభావం పడదా? రజనీ కూతురు నిజంగా అనుకుందాం, వీళ్ళు ట్రోల్ చేసిందని పక్కన పెడితే రజనీ కూతురే అనుకుందాం. రజనీ ఎప్పుడు జగన్ గురించి ఆలోచిస్తా ఉంటుంది. ఆ రజనీ కూతురు మీద ఆమె ప్రభావం పడదా? అమ్మ ఇంత ప్రేమిస్తున్న జగన్ ఒకసారి చూడాలని అనుకోదా? వచ్చి ఏడ్చింది, కౌగులించుకుంది, సంతోషించింది. అది కూడా మంచిదే కదా. కాబట్టి ఇట్లాంటి ఎమోషనల్ విషయాలు టచ్ చేయకుండా ఉంటే వాళ్ళకి మంచిది. టచ్ చేశారనుకో ఇంకొంచెం పెద్ద అవుతుంది. ఓకే.